హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ తెలి కుకింగ్ ఛానల్. ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్తీ అయినటువంటి పచ్చిమిర్చి సరసం ఆయిల్తో చేసేటటువంటి మటన్ కర్రీ. దానికోసం నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి. నేను ఒక చిన్న దోసకాయ తీసుకున్నాను. 1/2 కిలో మటన్ తీసుకొని దాన్ని పసుపు ఉప్పు 2 వేసి కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కొన్ని, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఈ కర్రీకి సరిపడినటువంటి కారం తీసుకుంటున్నాను. నేనైతే ఎక్కువగానే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అందుకని నేను ఒక 3 స్పూన్స్ కారం తీసుకున్నాను. ఇప్పుడే నేను కర్రీకి సరిపడినటువంటి ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది సర్సోం ఆయిల్ అండి, చాలా మంచిది. నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను, ఎందుకంటే మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకుంటేనే కర్రీ అనేది రుచిగా ఉండిద్ది. నేను ఈ విధంగా తీసుకొని అన్నీ కలిపేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అంతా కలిసేంత వరకు నేను కలుపుకొని ఇప్పుడే తగినన్ని వాటర్ పోసుకొని నేను గ్యాస్ మీద పెట్టుకుంటాను. రుచికి మనకి కావాలి అనుకుంటే కరివేపాకు వేసుకోవచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు వేసుకోకండి. కానీ కరివేపాకు వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ అనేది. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఈ మటన్ ముక్కలు మునిగేంత వరకు నేను వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ తీసుకొని చూడండి, ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్నటువంటి ఈ మటన్ కర్రీని నేను గ్యాస్ మీద పెట్టి ఒక పావు గంట ఉడికించాను. ఉడికించిన తర్వాత చూడండి, ముక్క అనేది కొంచెం ఉడికింది. ఆ టైంలోనే నేను కట్ చేసినటువంటి దోసకాయ ముక్కల్ని నేను తీసుకుంటున్నాను. ఈ దోసకాయ ముక్కలు అనేది తొక్కు తీయకుండానే తీసుకుంటున్నాను. ఈ విధంగా అయితేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీ ఇష్టం, మీకు తొక్కు లేకుండా తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. నేను ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి కర్రీ ఉడికేంత వరకు కూడా మధ్య మధ్యలో తిప్పుతూ కూడా నేను ఈ కర్రీ అనేది ఉడికించుకుంటున్నాను. నేను ఇందులో వేసిన సర్సోం ఆయిల్ అనేది మన శరీరానికి చాలా మంచిది. ఇది ఎముకలు బలహీనపడకుండా చాలా స్ట్రాంగ్గా ఉండే విధంగా చేస్తుంది. కాబట్టి మీకు వీలైనట్లయితే మీరు సర్సోం ఆయిల్ని తీసుకోవడం చాలా మంచిది. చూడండి, నాకు ఈ విధంగా దోసకాయ ముక్క అనేది ఉడికిపోయింది. దీన్ని ఇంకొక అరగంట సేపు ఉడికినిచ్చిన తర్వాత నాకు చూపిస్తున్న విధంగా ఈ వాటరు అంతా దగ్గర పడిపోయి దోసకాయ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు నేను అందులోకి ముందుగా మీకు చూపించినటువంటి మసాలా మిక్సీ వేసాను. ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినటువంటి కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిపేసి ఇంకొంచెం గ్రేవీ కొంచెం చిక్కబడేంత వరకు కూడా నేను ఉడికించుకుంటున్నాను. ఈ కర్రీ అనేది రోటీస్లోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను. నేను తీసుకున్న కారం అయితే కొంచెం కారం తక్కువ, అందుకే ఎక్కువ తీసుకున్నాను. ఈ కర్రీలో ఎప్పుడైనా మటన్ కర్రీ చేసేటప్పుడు ఒక చిట్కాలాగా మిరియాలు కనుక వేసినట్లయితే ఆ కర్రీ అనేది చాలా బాగుంటుంది. తినేటప్పుడు చాలా రుచిగా ఉండిద్ది. చూడండి, నాకైతే ఈ విధంగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి. దోసకాయ మటన్ కర్రీ చాలా బాగుండిద్ది.